మంచిది. వాక్యాన్ని మనం విందాం. రెండవ రాసులకు రాసిన గ్రంథం. అందరూ కూడా బైబిల్ తీసినట్లయితే రెండవ రాసులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి మనము 7 వచనాల వరకు చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనము చూస్తాం. ఈ సంఘటనలో మనము 4 విషయాలు నేర్చుకోవచ్చు. ఈ సంఘటన ఎవరెవరికి ఎవరి మధ్యలో జరుగుతుందంటే దైవజనుడితో ఉన్నటువంటి శిష్యులకు మధ్యలో జరుగుతున్న సంభాషణ. రెండవ రాజులు 6వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు మనం చూస్తే మనకిక్కడ దైవజనుడు, ఆయన పేరేంటి? ఎలీషా. మరియు ఆయన శిష్యులు మనం చూస్తాం. ఈ మొదటి నుండి 7 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఈ పూట మనం నేర్చుకుందాం. 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు వినండి. మొదటిగా ఈ 7 వచనాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే, నీవు నేను ఇరుకులో నుండి బయటికి రావాలని కోరుకోవాలి. చెప్పండి. ఇరుకులో నుండి బయటికి రావాలని కోరుకోవాలి. రెండవది, దేవుడు నీతో కూడా లేదా దైవజనుడు నీతో కూడా రావాలని నువ్వు కోరుకోవాలి. చెప్పండి ఆ మాట. రెండవది, దైవజనుడు మనతో కూడా రావాలని కోరుకోవాలి. మూడవది మనం చూస్తే, ప్రవక్త లేదా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము పని చేయాలని కోరుకోవాలి. చెప్పండి ఆ మాట. మనం పని చేయాలని ఎవరున్నారు? ప్రవక్త. నాలుగవది, మన జీవితంలో దైవజనుడు ఉంటే అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేస్తాడు. చెప్పండి ఆ మాట. దైవజనుడు మనతో ఉంటే అసాధ్యమైనవి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్న 4 విషయాలు. ఒకటి, మనము ఇరుకులో నుంచి బయటికి రావాలని కోరుకోవాలి. రెండవది, దేవుడు లేదా సేవకుడు మనతో కూడా రావాలి, ఉండాలని కోరుకోవాలి. మూడవది ఏం చెప్పుకున్నాం? దేవుడు లేదా ప్రవక్త మనతో ఉన్నాడు కాబట్టి మనము పని చేయాలని కోరుకోవాలి. నాలుగవది, మన దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ 4 విషయాలు ఈ 6వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాల్లో మనం చూడొచ్చు. సరే, ఈ పూట ఈ 4 విషయాలు అవ్వకపోవచ్చు, కానీ మొదటి 2 ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యలోకి తీసుకొస్తా. మొదటి మాట ఏం చెప్పుకున్నాం? ఇరుకులో నుండి, చెప్పండి ఆ మాట, ఇరుకులో నుండి బయటికి రావాలని మనం కోరుకోవాలి. ఉపవాస ప్రార్థనలు ఎందుకు? దేనికి? ఎవరి స్వలాభం కోసం? దైవజనుడు కోసమా? సంఘం కోసమా? ఉపవాస ప్రార్థనలు ఎవరికి? సంఘ క్షేమం కొరకు. హల్లెలూయా. విశ్వాసులు బలపడాలని, దీవించబడాలని, సరిచేయబడాలని, ఆశీర్వదించబడాలని, మేలు పొందాలని, వారు వారి కుటుంబము ఆశీర్వదించబడాలని దేవుని పేరట విజ్ఞాపన చేయడానికి ఏర్పాటు చేయబడే కూడికలే ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో 18వ రోజు నువ్వేం కోరుకోవాలి? ప్రభువా, ఇరుకులో ఉన్నాను, నేను బయటికి రావాలనుకుంటున్నాను, దయచేసి నువ్వు బయటికి నన్ను తీసుకొని రమ్మని కోరుకుంటే దేవుడి సంవత్సరం అనేక సమస్యలోంచి నిన్ను బయటికి తేబోతున్నాడు. ఆమేన్. సరే, మొదటి వచనం చదువుదాం. 2వ రాజులు 6వ అధ్యాయం మొదటి వచనం. అంతటా ప్రవక్త శిష్యులలో, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందమని మనవి చేయగా అతడు వెళ్ళుడని
ప్రత్యుత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు తెచ్చిన వారు చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మొదటి మాట ఏం చెప్పుకున్నాం? 4 మనం ఎక్కడికి రావాలి? ఇరుకులో నుండి విశాలతలోకి రావాలని కోరుకోవాలి. ఆమేన్. ఆయన తీసుకురావడం కాదు, మనము కోరుకోవాలి. ఇక్కడ మొదటి వచనం చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎక్కడికి వచ్చారు? దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చారు. మీరు ఎక్కడికి వచ్చారు? దైవజనుడైన రాజ్ కుమార్ డేవిడ్ గారి దగ్గరికి వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా వస్తున్నారు. దైవజనుడు మీతో ఉన్నాడు కదా, అయితే మీరు ఏం కోరుకోవాలి ఇప్పుడు? ఆ దైవజనుణ్ణి లేదా దైవజనుడితో ఉన్న దేవుణ్ణి ఏమని కోరుకోవాలంటే, శిష్యులు అడుగుతున్నారు చూడండి, నీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉంది. ఎలా ఉంది? గట్టిగా. ఈ రోజున మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని సంవత్సరాలుగా సర్దుకుపోయారు వాళ్ళు. ఒకవేళ అది చిన్న గది అయి ఉండొచ్చు, అక్కడే మంచం అయి ఉండొచ్చు, అక్కడే తింటా ఉండొచ్చు, అక్కడే వాళ్ళు బట్టలు సర్దుకోవచ్చు, అక్కడే వారు బ్రతుకుచూ ఉండొచ్చు. వాళ్ళకి చిరాకు వచ్చేసింది. ఒరే నైనా, ఎంతకాలం ఉంటాంరా ఈ పరిస్థితిలో? ఇరుకుగా ఉంది, ఇక మనం విశాలంగా ఉండలేమని వాళ్ళు మాట్లాడుకుంటా ఒక నిర్ణయానికి వచ్చారు. లేదు, ఎట్లయినా సరే మనం ధైర్యం చేసి ఎవరిని అడగాలి? దైవజనుణ్ణి అడుగుదాం. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. అసలు దైవజనుడి మనసు ఏందో చూద్దాం, ఆయన ఆలోచన ఏందో చూద్దాం. మన చేత చాకరీ చేయించుకుంటున్నాడు, మనకు బోధ చేస్తున్నాడు, ప్రార్థన నేర్పిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాం, వంట చేస్తున్నాం, గిన్నెలు కడుగుతున్నాం, భోజనాలు వండుతున్నాం, ఇంత చేస్తున్నాం కదా. అసలు మన సేవకుడు మనసు ఏంటో తెలుసుకుందాం. ఇరుకులో ఉండమంటాడా, అసలు మనల్ని విశాలంగా ఉండమంటాడా అని చెప్పి వాళ్ళంతా కూడబలుక్కొని ఎవరి దగ్గరికి వచ్చారు? దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు స్థలం ఎలా ఉంది? నీ యొద్ద, చూడండి ఆ మాట, నీ యొద్ద మాకున్న స్థలము ఎలా ఉంది? ఇరుకుగా ఉంది. నీ సెలవైతే అంటే దాని అర్థం ఏంటి? నీకిష్టమైతే, మేము ఇరుకులో నుంచి బయటికి రావాలని నీకు ఆశ ఉంటే, మేము కష్టంలో నుంచి బయటికి రావాలని కోరుకుంటే, మేము శ్రమలో నుండి ఆశీర్వాదములకు రావాలని నీవు కోరుకుంటే, నీవేం చేయాలి? యోర్దాను నదికి పోయి మేము తలా ఒక మాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుంటామని ఎవరిని అడిగారు? దైవజనుడిని అడిగారు. అందుకు ఆయన, రే బలేవుడురా, అట్లెట్లా వెళ్తారా? కుదరదురా, ఇట్లాగే ఉండండి, ఈ మురికి గుడ్డలతోనే ఉండండి, ఏ చిన్న గదిలోనే ఉండండి, నాతోనే ఉండండి, నాకే చాకరీ చేయండి అన్నాడా? ఏమన్నాడు మరి? మీరు వెళ్ళండి, ఇరుకులో నుండి విశాలతలో బ్రతకండి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దైవజనుడి మనసేంటి? తన పిల్లలు ఇరుకులో ఉండాలని కోరుకుంటున్నాడా, విశాలతలో ఉండాలని కోరుకుంటున్నాడా? అమ్మా, ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ఇరుకులో ఉన్న నిన్ను, సమస్యల్లో ఉన్న నిన్ను, బాధల్లో ఉన్న నిన్ను, వ్యాధిలో ఉన్న నిన్ను, అప్పుల కొలిములో ఉన్న నిన్ను, ఎన్నో చింత పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఆశీర్వాదకరమైన పరిస్థితులకు తీసుకురావడానికి దైవజనుడు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఇరుకులో ఉన్న నిన్ను విశాలతలోకి నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు వాళ్ళ కోరిక ఏంటి? మేము బయటికి రావాలి. దేంట్లో నుంచి? మాకున్న స్థలం ఎలా ఉంది? ఇప్పుడు నీ కుటుంబంలో ఏమున్నాయి? అన్ని సమస్యలే కదా. చెప్పండి. అన్నీ. నేను సేవకు వచ్చిన తర్వాత నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది సేవ మీద. మా నాన్నగారు పాస్టర్ గారే, కానీ నాకు సేవ చేయాలనిపించలేదు. ఎందుకని? ఇంటింటికి తిరిగితే కాసిన బియ్యం, ఆ రోజుల్లో తలా ఓ 10 రూపాయలు, చాలని బట్టలు, సైకిల్ కూడా లేదు, అన్నయ్య వాళ్ళు వదిలేసిన బట్టలు వేసుకోవాల్సి వచ్చేది. ఈయనేమో ఇంటింటికి తిరిగితే ఆ రూపాయలు పావలాలు పోగు వేసుకుంటూ ఉండేవాడు. ఈ పరిస్థితులను చూసి నాకు ఈ సేవ వద్దు, నాకేమొద్దు, అనవసరంగా మా పాస్టర్ అయ్యి నన్ను కూడా ఏం చేశాడు? పాస్టర్ని చెయ్యాలని చూస్తున్నాడని చెప్పి నాకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్తో నేను ఏం చేశానంటే, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాం. ఆయన చదివించాలని చాలా ఆశపడ్డాడు. కానీ మేము ఒక 20 మంది టీం ఉన్నాం.
మా 20 మంది టీం ఆర్ట్స్ కాలేజీ బాపట్లో జాయిన్ అయ్యాం. చక్కగా నోట్స్కి 5 రూపాయల కాడికి కిళ్ళీ కొట్టోడికి ఇచ్చి, ఎవరికిచ్చి? కిళ్ళీ కొట్టోడికి ఇచ్చి, సూర్యలంక రోడ్లో ఉన్న వెంకటేశ్వర థియేటర్లో ఆ కిళ్ళీ కొట్టోడికి నోట్సులన్నీ ఇచ్చి, ఆడికి నోట్స్ కాపలా కాసినందుకు ఎంత? 5 రూపాయలు ఇచ్చి మార్నింగ్ షో చూసేవాళ్ళం, మ్యాట్ని చూసేవాళ్ళం. ఎక్కడ? సూర్యలంకెళ్ళి రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర థియేటర్లో సినిమాలు చూసి చక్కగా సాయంత్రానికి వెళ్ళి భలే చదివేమో నాన్న, సూపర్గా చెప్పాడు ఇవ్వాలని చెప్పేవాళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాం. నేను ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నా, చదువుకుంటే ఈరోజు మంచి లెక్చరర్ అయ్యేవాడిని. కానీ దేవుని ప్రణాళిక వేరు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువు ఆపేసాను. తర్వాత ఈ పెయింట్ వర్క్ నేర్చుకున్నా. పెయింట్ మేస్త్రిగా నా దగ్గర 10 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. హౌస్ పెయింటింగు, బ్యానర్స్ రాయటం, గడపలకి డిజైన్ పెట్టడం, గడపలకి మక్కుళ్ళు పెట్టడం, ఈ పెయింట్ వర్క్ అంతా నేర్చుకున్నా. మంచి పని, సూపర్ డబ్బులు వచ్చాయి. కానీ ఎడిపోయాయో తెలియదు. ఆ పనిలో కూడా దేవుడు సున్నా పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత మళ్ళీ కరెంటు పని నేర్చుకున్నా. కరెంట్ వర్క్ నేర్చుకొని కుర్రోళ్ళని తీసుకొని హౌస్ వైరింగ్ చేయటం మొదలు పెట్టాను. మా నాన్న ఏం చేసాడంటే, వీడు లాభం లేదు, వీడు పూర్తిగా ఇక పెయింట్ అన్నాడు, కరెంట్ పని అన్నాడు అని చెప్పి నాకు మెడకి గుద్దుబండ వేసాడు. 1999లో నా మెడకి ఏమేసాడు? గుదిబండ. అంటే ఎలికిలి బోన్లో దోశాడు. పెళ్లి చేశాడు ఎవరు? మా నాన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వేచ్ఛగా బ్రతికే నన్ను పెళ్లి అనే పేరుతో ఎక్కడ దోసేశాడు? ఎలికిలి బోన్లో దోశాడు. అట్టా నీడు బాగుపడతాడేమోనని. మనం ఎందుకు మారతాం? దేవుని స్తోత్రం చెప్పండి. చేసుకున్న పెళ్ళేమో ఈయనేం పోబెడతాడు మనకి. 2 పిల్లల్ని కన్నాడు పుసున. ఈయనేమో పెయింట్ పని అంటున్నాడు, సాయంత్రానికి డబ్బులు తేటలేదు. కరెంటు పని అంటున్నాడు, డబ్బులు తేటలేదు. ఇల్లంతా చాలా ఇబ్బంది. పిల్లలకి ఫీజులు కట్టట్లేదు. పిల్లలకి కనీసం మంచి బట్టలు కొనివ్వట్లేదు. ఇంట్లో సమృద్ధి లేదు. నాన్నగారు పాస్టర్ గారు, నేను కూడా చర్చికి వెళ్ళేవాడిని, కానీ చక్కగా కిళ్ళీలు నమిలేవాడిని, పాన్పరాగులు తినేవాడిని, చాటుగా వచ్చి సిగరెట్ తాగేవాడిని. మన దగ్గర లేని ఏషం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నాకు ఈ సేవ అంటే ఇరిటేషను. ఎందుకు? వాళ్ళు బియ్యం తెస్తే మనం తినాలా, వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మనం బతకాలా, ఇంటింటికి తిరిగి ప్రార్థన చేయాలా. జనం ఏమనేవాళ్ళు? బతకలేక మా మీద పడి బతుకుతున్నారు, ఏడుతున్నారని వీళ్ళు పేర్లు. ఇవన్నీ చూసి నాకు చాలా చిరాకు వచ్చి, దీనికంటే వ్యాపారం చేసుకోవడం మంచిదని ఇక అట్లా బ్రతుకుతున్న నా జీవితంలో ఏకంగా అసలు బ్యాంకు లోన్ పెట్టా. యూనియన్ బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది ఫోటో స్టూడియో పెట్టుకోవడానికి. ఆ రోజుల్లో 50,000 ఇచ్చారు. చక్కగా ప్రశాంతి డిజిటల్ స్టూడియో అని మా ఆవిడ పేరు మీద స్టూడియో పెట్టారు సెంటర్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడే కలర్ పాస్పోర్ట్లు వేసే మిషన్ వచ్చింది కొత్తగా. నేనే దాన్ని మా ఊర్లో పరిచయం చేశాను. నన్ను చూసి మిగతా స్టూడియో వాళ్ళు తీసుకొచ్చారు. పాస్పోర్ట్లు వేయటం నేర్చుకున్నా, ఈ ఫ్లెక్సీలు డిజైన్ చేయడం నేర్చుకున్నాను, డిటిపి వర్క్ నేర్చుకున్నాను, ఏమండి మంచి వీడియో తీయటం నేర్చుకున్నాను, ఫొటోస్ తీయటం నేర్చుకున్నాను. ఇక వ్రతాలకు వెళ్ళిపోతున్నాను. ఇక నాకు మంచి స్వేచ్ఛ దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పెళ్ళిళ్ళు పెట్టే పూర్ణాలు మనయే, పెళ్ళిళ్ళు పెట్టే గారెలు మనయే, అన్నీ. ఇక మనకి ఏమీ తక్కువ లేదు. ఒక మాటలో చెప్పాలంటే, ఒక పెళ్ళికి బయలుదేరాలంటే బ్యాముడికి ఫోన్ చేసేవాడిని. మా ఊరిలో దత్తుపంతులు అనే ఉండేవాడు. ఏమంటే దత్తుపంతులు గారు నువ్వేనా? నేనే. అంటే మన ఇద్దరం కలిసి పోదామనేవాడిని. పాస్టర్ గారు కొడుకు నేనేం చేసేవాడిని? దత్తుపంతుల్ని బండి మీద ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళేవాడిని? పెళ్ళికి తీసుకెళ్ళి ఆయన మంత్రాలు చదువుతుంటే నేనేం చేసేవాడిని? ఎదురుగా నుంచొని ఫోటోలు తీస్తా బ్రతికే నా జీవితంలో అంతా నిరాశే, అంత శూన్యమే, నెమ్మది లేదు, ఆర్థిక పరిస్థితులు భ్రష్ట జీవితం అయిపోయింది. తండ్రి చాలా దుఃఖపడతా ఉండేవాడు, చాలా ఏడుస్తుండేవాడు. ఆయన ఏం చెప్పినా నేను వినేవాడిని కాదు, లెక్క చేసేవాడు కాదు, మొండితనంతో ఉండేవాడిని. భార్య చులకనగా చూడటం మొదలేసింది. పరిస్థితులన్నీ చాలా కఠోరంగా మారిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో చందోల్ నుంచి బయలుదేరింది లారీ, 16 చక్రాలు లారీ లోడ్ వేసుకొని చీరాల ఒంగోలు మీద వెళ్తానికి. మరి దానికి ఏమి దేవుడు చెప్పాడు నాకు తెలియదు. కానీ ఎంత ఎత్తున్న డివైడర్ ఉంది సెంటర్లో, ఇటు వెళ్ళాల్సిన లారీ డివైడర్ ఎక్కి నా షాపులోకి వచ్చి షాపు మొత్తాన్ని కొట్టేసింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడే నేను మీటింగ్కి వెళ్ళి వచ్చి బండి కొత్తది డిస్కవరీ పార్క్ చేశాను. ఒక వైశ్యాస్ ఆయన ఐజక్ డ్రింక్ తాగుదామని అప్పుడే తీసుకెళ్ళాడు. అసలు ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు
దేనికి పిలిచాడు నాకు అర్థం కాలేదు. అలా తీసుకెళ్ళాడు. ఈ లారీ వచ్చి షాప్ మొత్తాన్ని కొట్టేసేసింది. ఇక సెంటర్ మొత్తం గందరగోళం. స్టూడియోలోకి ఏం దూరింది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దెబ్బతో అక్కడి నుంచి స్టూడియో ఖాళీ చేసి తీసుకొచ్చి మళ్ళీ అప్పికట్లో పెట్టా. అప్పికట్లు అంటే ఎక్కడ? బాపట్ల నుంచి పొన్నూరు వెళ్ళే దారిలో అప్పికట్లో పెట్టే కమ్మూరు షాప్లో. దేవుడు అనుకున్నాడు, ఒరే నాయనా, నువ్వెన్ని వేషాలు వేసినా, నువ్వెక్కడికి తిరిగినా నువ్వేం చేయాలి? నా సేవ. ఒక రాత్రికి రాత్రి ఆయన మిషన్లకి నిప్పు పెట్టాడు. కెమెరాలన్నీ తగలబడిపోయినాయి, పాస్పోర్ట్ల మిషన్ అంతా తగలబడిపోయింది. పొద్దున్నే షటర్ చూస్తే అంత బొగ్గైపోయి ఉన్నాయి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఏమని? కర్లపాలెంలో నీ ప్రాణం కాపాడా, అప్పికట్ల కూడా నీ ప్రాణాన్ని కాపాడుకున్నా. నువ్వు నాకేం చేయాలి? సేవ చెయ్యి. వ్యాపారం చేయడం కాదు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఇరుకు ఇబ్బందిని తొలగించే బాధ్యత నాది. నీవు నా సిలువనెత్తుకొని నా సేవ చేయమని దేవుడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అప్పుడు చెరుకూరులో ఉన్న దైవజనులు సుధాకర్ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, తమ్ముడా, దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు సేవ చేయాలి, షాప్ అమ్మేయమన్నాడు. ఆయన ఏమమ్మేమన్నాడు? మా ఆవిడ అంటది, అసలు స్టూడియో ఉంటేనే ముద్ద పెడతలేదు, నా పిల్లల్ని చదివించట్లేదు, నువ్వు షాప్ అమ్మితే నన్నేం పోషెత్తావు, అమ్మటానికి లేదంటుంది. ఎవరు? మా ఆవిడ. మా నాన్న అమ్మ అంటున్నారు, ఒరే నువ్వు కరెంటు పని చేసినా నిలబడలా, పెయింట్ పని చేసినా నిలబడలా, ఈ స్టూడియో పెట్టినా నువ్వు సరిగా చేయట్లేదు, ఇప్పుడు దాన్ని నమ్మితే ఇక నా కోళ్ళు నా పిల్లలు అడుక్కోవాలి, అమ్మటానికి వీలు లేదంటున్నారు వాళ్ళిద్దరు. ఎవరు? అమ్మ నాన్న. భార్య ఏమంటుంది? కుదరదు. ముగ్గురు ఒకటి అయిపోయారు. నేను ఒక్కడే పాస్టర్ గారి పక్షాన్ని నిలబడ్డా. ఆయన అంటున్నాడు, అమ్మేసేయి, దేవుడు నిన్ను పోషిస్తాడు, అమ్మేసేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ముగ్గురేమో గట్టిగా అసలు అమ్మొద్దు, అమ్మితే నువ్వు నీ భార్యకి ఏం పెట్టలేవు. ఈ తర్జన భర్జనలో నెల రోజులు నా జుట్టు ఊడిపోయి చివరికి నేను పాస్టర్ గారికే ఓటేసా. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. 50,000కి షాప్ అమ్మేశా. ఆ ఆగిపోయిన కెమెరాలు, కాలిపోయిన మిషన్లు మొత్తం అమ్మేసిన తర్వాత మా నాన్న అన్నాడు, చెయ్యి చాచావా మర్యాదగా ఉండదు, నువ్వు పాస్టర్ గారి మాటిని షాప్ అమ్మేశావు, నా దగ్గర చెయ్యి చాస్తే ఊరుకోనన్నాడు. చివరికి నేను దేవుడి పాదాల దగ్గర కూర్చొని, అయ్యా చెయ్యి చాస్తే చంపేస్తానంటున్నాడు, నీ సేవకుడు మాటిన్నాను, నన్ను ఇరుకులో నుండి నీవు నన్ను విశాలతలోకి తీసుకెళ్ళాలి, శాపములో నుంచి నన్ను ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళాలి, పడిపోయి చెడిపోయిన నా బ్రతుకు దీవెనకరంగా మార్చయ్యా, నీ మీదే ఆధారపడి బ్రతుకుతాను, ఇక నా జీవితంలో వ్యాపారం అంటూ చేయనని ఆ రోజు దేవునికి ఒట్టేశా. దేవునికి స్తోత్రం చెప్పండి. 8 నెలలు కష్టపడ్డానండి. ఆ తర్వాత ఇల్లు లేని నాకు ఇల్లు ఇచ్చాడు, పరిచర్య లేని నాకు పరిచర్య ఇచ్చాడు, బిడ్డల్ని చదివించలేని అనుకున్నాను, ఈరోజు వారి చదువులు కంప్లీట్ అయిపోయి వివాహాలకు వచ్చారు. ఈ రోజున నలుగురికి ఆర్థికంగా సహాయం చేసే కృప దేవుని మహాదయ వలన దేవుడు కలిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరు మాట్లాడినాను? దైవజనుడు చెప్పిన మాటకే లోబడ్డా. ఇప్పటికి ఆయనతోనే ఉంటా. 15-20 సంవత్సరాల అన్నతో నేను నడవడం. ఏ చిన్న విషయం వచ్చినా ఆయన చెప్పకుండా చేయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు సమస్తాన్ని నా జీవితంలో దయచేశాడు. కారణం ఏంటి? సేవకుడు చెప్పాడు, ఇరుకులో ఉండొద్దు, నువ్వు విశాలతలోకి రావాలంటే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. ఏం చెప్పాడు? వ్యాపారాన్ని తీసేయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక కిళ్ళీలు మానేశాను, ఆన్పరాగులు మానేశాను, సినిమాలు మానేశాను. ఒకరోజు కచ్చీపు కట్టుకొని అన్నపూర్ణ థియేటర్లో కూర్చుంటే మా ఊరోడు ఒకడు చూశాడు, పాస్టర్ గారి కొడుకు సినిమాకి వచ్చాడని. ఊరంతా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యారా నా పరువు తెస్తావా అని మా నాన్న బెల్ట్ తీసుకొని బాది పారేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రకమైన ఏచేలేలా ఏషాలేసినంతకాలం నా జీవితంలో ఏమి లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు, సుఖము లేదు, ఆనందము లేదు. ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభుకు సమర్పించి ఆయన తట్టు తిరిగానో ఈరోజు సమస్తము దేవుడు దయచేశాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు నిన్న నా దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు హైదరాబాద్ నుంచి. వేరే మీటింగ్కి వెళ్తా నా దగ్గరికి వచ్చాడు ఆయన. వెల్టూరు
గత రాత్రి ఆయన వెల్టూరులో వాక్యం చెప్పాలి. నాది మొదటి ప్రసంగం, సెకండ్ ఆయన ప్రసంగం. అందుకని బాపట్లో ట్రైన్ దిగి నా దగ్గరే ఉన్నాడు. అద్భుతమైన ప్రవక్త. ఈరోజు అడిగా, తోటవారిపాలెం వెళ్దాం రండి, మా పాస్టర్ గారు ఉన్నాడు, మీరు రావాలి సంఘానికని కోరుకున్నా. మన దరిద్రం ఏంటంటే అనుకోకుండా వాళ్ళ బామర్ది ఒకడు వచ్చాడు సూర్యలంక బీచ్ చూడటానికి. ఎప్పుడు సముద్రం చూడలేదంట. నా కారు వేసుకుని వాళ్ళ ముగ్గురు పోయి నాకు బండి ఇచ్చారు, నువ్వు బండి మీద వెళ్ళండి సార్, మీ కారు మాకు కావాలని. సరేనైనా చేసేది ఏముంది, కారు ఏముంది, నడిచిపోమ్మన్నా పోతా. దైవజనుడు ఏం చెప్తా చేయాలి కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే రేపు మీ మధ్యలోకి పట్టుకొస్తా ఆయన్ని. రాత్రి అడిగా, సార్ ఆయన మాకు కావాల్సిన ఆయన సార్, మాకు తండ్రి లాంటి వాడు సార్, మంచి ఫ్యామిలీ సార్, మీరు అడుగు పెట్టండి, వచ్చి వాక్యం చెప్పండి, నా సమయం మీకు ఇస్తానని చెప్పి కోరుకున్నా. సరే అన్నాడు. దేవుని చిత్తమైతే రేపు మధ్యాహ్నం దైవజనులు మనతో ఉంటారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతమైన ప్రవక్త చెప్పాడంటే జరిగిపోద్దంటే, ఇది జరగదంటే జరగదంటే. ఆయన వచ్చిన తర్వాత నా జీవితంలో, నా కుటుంబంలో చాలా నేను దీవించబడ్డాను. కాబట్టి రేపు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొస్తా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇవాళ రాని వారికి కూడా చెప్పండి, రేపు మన మధ్యలోకి ఒక దైవజనులు వస్తున్నారు, మీ కొరకు ప్రార్థిస్తారని చెప్పండి. ఆశ్చర్యకరమైన సంగతులు మనము చూచుదుముగాక, అద్భుతమైన కార్యాలు మనం అనుభవించుదుముగాక. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవకుడికి ఒక భారం. ఏమిటది? నా పిల్లలు ఎక్కడ ఉండకూడదు చెప్పాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? విశాలతలోకి. తండ్రి తన పిల్లల్ని ఎలా కోరుకుంటాడు? నా జీవితం ఏమైపోయినా పర్లేదు, నా పిల్లలకు మంచి ఇల్లు, మంచి స్థితి, నా పిల్లలు ఒకళ్ళ దగ్గర చెయ్యి చాచకుండా ఉంటే చాలనుకొని లోపలే పెట్టుకొని బయటికి ఉడికి చెప్పకుండా పిల్లల కొరకు ఏం కావాలో సమస్తాన్ని సమకూర్చేవాడే తండ్రి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు బయటికి చెప్పరు, ఉప్పొంగరు, ఎవరికి ఏమి చెప్పరు. కానీ వారి మనసులో ఏముంటుందంటే నా పిల్లల్ని స్థిరపరచాలి. అలాగే పరమ తండ్రి అయిన దేవుని ఉద్దేశం కూడా ఏంటంటే, నా బిడ్డలు అప్పుల్లో ఉండకూడదు, సమస్యల్లో ఉండకూడదు. వారు ఎక్కడికి రావాలి? విశాలతలోకి రావాలి. దేవునికి స్తోత్ర. కొడుకుని చదివించాను, బీటెక్ అయిపోయింది. హెచ్ఎస్బిసి ఇంటర్నేషనల్ బ్యాంకులో 2 సంవత్సరాలుగా వాడు హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు. ఒకప్పుడు తినటానికి లేని నేను ఈరోజు ఆయన కృపను బట్టి మంచి వస్త్రాలు వేసుకోవడానికి, మంచి స్థితిలో ఉండడానికి ప్రభు కృప చూపాడు. కారణం ఒక్కటే, దైవజనుడు చెప్పిన మాట నా చెవిని పెట్టా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు విశాలతలోకి నడిపించబడబోతున్నావు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి? సంఘానికి వచ్చి నన్ను బయటపడయ్యా, ఇరుకులో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నేను ఎక్కడికి రావాలి? విశాలతలకు నన్ను తీసుకెళ్ళు. నా భర్తను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా వ్యవసాయమును ఆశీర్వదించని నువ్వు కోరుకుంటే నీ కోరికను నెరవేర్చే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు 4వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా చెప్పాడు. చూడండి, కీర్తనకారుడు 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. దావీదు గారి సాక్ష్యం ఏంటి? ఆయన స్టేట్మెంట్ ఏమిటి? ఆయన ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఇరుకులో నుండి నాకేం కలగజేశావు? విశాలత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకేమిస్తావు? ఉత్తరం ఇస్తావు. ఎందుకంటే ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన దేవుడవు నీవే. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు కోరుకుంటే, ఈరోజు నువ్వు ఆశిస్తే, ఈరోజు నువ్వు ఆయన వైపు చూస్తే, ఈ ఉదయకాలమందు సంఘానికి చేరి వచ్చిన నిన్ను దేవుని నువ్వు అడగగలిగితే ఆయన నిన్ను బయటికి రమ్మని కోరుకుంటున్నాడు. వాళ్ళు అడిగారు, నీకు సెలవైతే మేము బయటికి వెళ్తాం. వద్దన్నాడా? ఏమన్నాడు మరి?
వెళ్ళండి, మీరు సమృద్ధిలోకి ప్రవేశించండి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దావీదు మహారాజును కూడా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు? ఇరుకులో నుండి. ఈరోజు మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు బయటికి రావాలని కోరుకుంటున్నాడు. ఏ స్థితిలో నుండి, ఏ పరిస్థితిలో నుండి? ఇరుకులో నుండి విశాలతలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అయితే ఆ కోరిక మనకు ఉండాలి. ఏముండాలి చెప్పండి అమ్మా. సార్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళు చేపల కూర తినాలని అని అడిగింది భార్య. భర్త ఏం చేస్తాడమ్మా చెప్పాలి మీరు. ఆమె సీక్రెట్గా వేసిద్ది ఒక మాట చెవిలో. ఏమని? మాయా బావా, చేపలు తిని చాలా రోజులు అయ్యిందే, నువ్వు తెత్తి మంచి చేపదే అని చెవులు వేసింది. నేనేం చేస్తాడక తప్పలాడి అప్పోయా సొప్పు ఏదో చేసి నా భార్య అడిగిందని ఏం చేస్తాడు చెప్పండి అమ్మా. మా మిస్సెస్ కూడా పుచ్చకాయ అంటే ఆమెకి పిచ్చి. ఫోన్ చేసి వస్తా నాకు పుచ్చకాయ తెమ్మంది ఒకరోజు. ఏం పుచ్చకాయ? నల్ల పుచ్చకాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు, నాకు అదే పుచ్చకాయ కావాలని అడిగింది. బాపట్ల దాటినాక ఫోన్ చేసింది, నాకు ఏం చేయాలి, ఇక్కడ నందిరాజు తోట వెళ్ళా, ఐదురుపేట వెళ్ళా, పుచ్చకాయలు లేవు, కర్రలపాలెం వెళ్తే అవి దొరకవు. అరే నోరు తెరిచి అడిగిందే పాపం, నేను మెడకేసుకున్నానే పాపం, 25 ఏళ్ళగా నన్ను ఏం అడగలేదే, నోరు తెరిచి అడిగిందని మళ్ళీ బండి బాపట్ల తిప్పా. మిట మధ్యాహ్నం బండి వెనక్కి తిప్పి బాపట్ల అంతా ఎంక్వైరీ చేసి మంచి సైజు నల్ల సైజు ఒకటి చూసి దాన్ని మళ్ళీ కోపించి, ఆడవాళ్ళు ఊరుకోరు కదా, కుళ్ళిపోతే తిడతారు కదా, మీ బొత్తుకి పుచ్చకాయ ఎట్టుందో కూడా తెలియదు అంటారుగా అమ్మా. అందుకని మళ్ళీ దాన్ని ఏం చేసి కోపించి దాని కలర్ ఎట్టుందో చూసి కవర్కి వేసుకొని ఎత్తుకెళ్తే చక్క కోసుకొని హ్యాపీగా తిన్నాము. తింటా ఉంటే మనం చూసుకుంటూ ఆనందపడతాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటి? ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను నేను? కోరకపోతే అమ్మా అంతే కదా, అడగకపోతే నేను తిరగను, తీసుకెళ్ళను, అంత శ్రద్ధ నిలపను. ఇప్పుడు ప్రేమగా ఏమని అడిగింది? నాకు ఒక పుచ్చకాయ తీసుకురా. సంఘానికి వచ్చే నువ్వు నోరు తెరవాలి. నీ ఆశ ఏమిటో, నీ కోరిక ఏమిటో, ఏ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నావో నువ్వు ఆయన్ని అడగగలిగితే నా దేవుడు ఈ సంవత్సరం నీ నోటిని తృప్తిపరచబోతున్నాడు. అందుకే మత్తయి సువార్తలో చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్ర. ఈ ఉదయకాల సమయంలో మొదటి మాట, ఇరుకులో నుండి విశాలతలోకి రావాలని ప్రవక్తల శిష్యులు ప్రవక్తను ఏం చేసుకున్నారు? కోరుకున్నారు. అలా కోరుకున్న వారిని ఆయన ఏమన్నాడు? సరే అలాగే కానివ్వండి అని చెప్పాడు. ఇప్పుడు దావీదు కూడా అదే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నాకు ఇరుకులో ఆయన ఏం కలగజేశాడు? విశాలత కలగజేశాడు. హల్లెలూయా. మూడవది మనం చూద్దాం రండి దయచేసి. దేవుని వాక్యములో నుండి మనందరికీ తెలిసిన వాక్యమే. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. మనందరికీ తెలిసిన విషయమే. అందరిలో అతి శ్రేష్ఠుడా, ఆరాధనకు నా కీర్తనకు ఆది సంభూతుడా, ఆరాధనకు ఆది సంభూతుడా. చప్పట్లు కొడదాం. అందరిలో అతి శ్రేష్ఠుడా, అందరిలో అతి శ్రేష్ఠుడా, ఆరాధనకు నా కీర్తనకు ఆది సంభూతుడా. హల్లెలూయా. ఓకే, మొదటిగా ఎవరు కోరుకున్నారు? దైవజనుణ్ణి ఆయన శిష్యులు కోరుకుంటే వద్దన్నాడా? సరే కానిమ్మన్నాడా? ఓకే, దావీదు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ఇరుకులో నుండి తీసుకొచ్చాడని ఆయనే సాక్ష్యం ఇచ్చాడు 4వ కీర్తనలో. మూడవది ఒక వ్యక్తి కోరుకున్నాడు. ఆ వ్యక్తి చూడండి, 10వ వచనం చదవండి. ఎబ్బేసు మొరపెట్టి ఆశీర్వదించి నా సరిహద్దులను ఏం చేయాలి? నువ్వు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని
దానిలో నుంచి తప్పించమని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. అందరూ ఈ మాట చెప్పండి. అతడు మనవి చేసిన దానిని, అతడు కోరుకున్న దానిని, అతడు ఆశించిన దానిని దేవుడు అతనికి దయచేశాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లేదా? 4 విషయాలు కోరుకున్నాడు ఈ వ్యక్తి. ఎవరిని? ఇచ్చేవాణ్ణి. ఏమని కోరుకున్నాడు? 1, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. 2, నా సరిహద్దులో విశాలం చెయ్యి. ఆమేన్. నేను ఎక్కడున్నాను? ఇరుకులో. నాకున్న స్థలము చాలట్లేదు, నా డబ్బు చాలట్లేదు, నా ఐశ్వర్యము కావాలి, సమృద్ధి కావాలి, క్షేమము కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి, కృప కావాలని కోరుకున్నాడు. నా సరిహద్దులు ఏం చేయాలి నువ్వు? చెప్పండి గట్టిగా. 3వది, నీ చేయి నాకు తోడుగా ఉంచు. 4వది, ఏ కీడు రాకుండా దానిలో నుంచి నన్ను కోరుకున్నాడు. ఆమేన్. అసలు నువ్వు మందిరానికి వచ్చి ఏం కోరుకుంటున్నా? 18 రోజులు అయిందే, అసలు ఒక విషయాన్ని ఆయనకి తెలియచేసావా? నీ హృదయములో బాధ ఆయనకి తెలియచేసావా? చెప్పండి. నాకు ఒక భారం ఉండేది. ఆ భారం ఏంటంటే, కన్న తండ్రి నన్ను చదివితే నేను చదువుకోలా, సినిమాలు చూడటానికి నా సమయాన్ని కేటాయించా. మా నాన్న ఎన్ని డబ్బులు ఇచ్చాడో ఆ రోజుల్లో. తండ్రిని ఇంత కష్టపెట్టేనే, కనీసం నా పిల్లలన్నా చదివిద్దాం. నేను చదువుకోలా, నాన్నగారి కోరికను తీర్చలేకపోయా, తండ్రి ఆశయాన్ని నేను నెరవేర్చలేకపోయా. ఒక తండ్రిగా నా పిల్లలన్నా నేను చదివించాలని కసి పెంచుకొని నా పిల్లలిద్దరిని కూడా ఉన్నతమైన చదువులు చదివించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కోరిక ఏంటి? చదివించాలి. నా పిల్లలకి చెప్పా, ఒరే బాబా, మీ తాత చదివితే నేను చదువుకోలేదురా. నా కోరిక ఏంటంటే, నా పిల్లలు మంచి చదువులు చదవాలి, మీ తాత సంతోషపడాలిరా, చదువుకోండి అని చెప్తే వాడు బీటెక్ కంప్లీట్ చేశాడు, ఒక్క సబ్జెక్ట్ కూడా పోకుండా. ఇంగ్లీష్ మాట్లాడతాడు చక్కగా. పాప బీఫార్మసీ అయిపోయింది విజ్ఞాన్ యూనివర్సిటీలో, ఇప్పుడు ఎంఫార్మసీకి జాయిన్ అయింది. అందరూ, మీరు పాస్టర్ గారు కదా, మీ పిల్లల్ని బైబిల్ ట్రైనింగ్ పంపించమంటే నాకు టైం ఉందిలేండి, నా పిల్లల్ని చదివించుకోవాలి, అది నా కోరిక. ఆ కోరికను ఏం చేశాను? నా పిల్లలకి చెప్పా, బాయ్ మీరు నాకు మంచి చదువు చదివి సేవ చేయాలా. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లలు మా నాన్నగారి కోరికను తీర్చాలనుకున్నారు, ఇద్దరు కష్టపడి చదివారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. తండ్రిగా నా ఆశని ఎవరికి చెప్పానో గట్టిగా. పిల్లలు ఇప్పుడు తండ్రి కోరికను ఏం చేశారు అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన భావాన్ని ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నాకు ఒక మంచి గృహం కావాలి, నా భర్తను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా పిల్లలకు ఉన్నతమైన స్థితినివ్వు, నా స్థితి, నా కుటుంబము అందరికంటే ఉన్నతంగా ఆశీర్వదించమని కోరుకోగలిగితే దేవుడు నీ సరిహద్దులను విశాలము చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఆదికాండములో ఒక మాట ఉంది, దయచేసి మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఈ విధంగా చేశాడని రాయబడి ఉంది. చూడండి, ఆదికాండము 9:27. దేవుడు యాపేతును విశాలపరచును. అందరు చెప్పన్న మాట. దేవుడు యాపేతును ఏం చేశాడట అంటే, ఇప్పుడు విశాలపరిచేది ఎవరు? ఎవరి వల్ల ఇద్దది? దేవుని వల్లనే. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన మనందరి జీవితాల్లో విశాలత కలగ చేయునుగాక, సమృద్ధిని కలగ చేయునుగాక, కృపను కుమ్మరించునుగాక. దేవుడు యాపేతుని ఏం చేశాడట? ఎబ్బేసుని ఏం చేశాడంట? ఆయన విశాలపరిచాడు. ఎబ్బేసు ఏమని కోరుకున్నాడు? నా సరిహద్దులు, నన్ను నిశ్చయంగా నీ చెయ్యి నాకు తోడు, ఏ కీడు నాకు కోరుకుంటే అతడు అడిగిన దానిని దేవుడు అతనికి దయచేసెను. హల్లెలూయా.
ఈరోజు నువ్వు కోరుకుంటావా? నీ భావాన్ని వ్యక్తం చేస్తావా? నీ హృదయాన్ని దేవునికి తెలియచేస్తావా? నీ కోరికను ఏమిటో, నీ ఆశ ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో, ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావో, ఏ స్థితికి రావాలనుకుంటున్నావో నువ్వు ఆశిస్తావా? దేవుడు అటువంటి కృపను నీకు దయచేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం మొదటి పాయింట్ దగ్గరే ఆగిపోయాం. మొదటి పాయింట్ ఏంటి? ప్రవక్తలు ఏం కోరుకున్నారు? సేవకుడా, ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది, మేము ఎక్కడికి రావాలి? ఈరోజు నీ సంఘంలో ఉన్న నీ దేవుణ్ణి ఏం కోరుకోవాలి? అయ్యా, ఎన్ని సంవత్సరాలు ఈ పరిస్థితిలో నా కుటుంబాన్ని నువ్వేం చేయాలి? విశాలతలోకి కోరుకో. నీ నోటి నిండా సమృద్ధిని నింపువాడు నా దేవుడు. 107వ కీర్తనలో ఒక మాట నేను చదివిస్తాను చూడండి. 107వ కీర్తన. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆయన హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయి. అమ్మా వింటున్నారా? ఏం చేయాలి మనం? అంతేగాని ఇలాంటి వాడికి ఇచ్చి చేశారు, నా బ్రతుకు బుగ్గిపాలు చేశారు, ఉండటానికి లేదు, తినటానికి లేదు, కమ్మ కాని చేసుకున్న పోయేది, ఈయన చేసుకున్న పోయేది, ఏంది నీ కర్మ అని నిష్ఠూరాలు విడవబాక. హల్లెలూయా. నువ్వేం చేయాలి? కూర్చొనే మోకాళ్ళెయ్యి, జీవంగల దేవుని వైపు చూస్తూ ఏం కోరుకోవాలి? ఇరుకులో నుంచి నన్ను విశాలతలకు తీసుకురమ్మని కోరుకో. నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సేవకుడు మాట విన్నా, నాకేం కావాలో కోరుకుంటున్నా, నా దేవుడు సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. 107వ కీర్తన 30వ వచనం. వారు కోరిన రేవుకు ఆయన వారిని ఎక్కడికట? ఎవరు కోరిన రేవుకి? దేవా, మేము పలానా స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాం, పలానా రేవుకు చేరాలనుకుంటున్నాం, పలానా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాం. ప్రభువా, మేము కోరుకున్న రేవుకు నువ్వు చేర్చయ్యా అంటే ఆయన ఏం చేశాడట? అక్కడ రాయబడిన మాట, వారు కోరిన రేవుకు అనండి గట్టిగా. ఎవరు కోరిన రేవుకి? ఎంతసేపుడికి పాస్టర్ల మీద బడి ఎడుతారు ఈ విశ్వాసులు. ప్రార్థన చేస్తున్నారు, మీరా చెయ్యయ్యా, నా కోసం చెయ్యయ్యా, మా ఆయన మారాలయ్యా, మా అమ్మాయి మారాలయ్యా, అయ్యా అయ్యో మా ఆయన తాగుడు మారాలయ్యా. ఎంతసేపుడికి మా నెత్తి మీద పడేయటమే తప్ప ఈ అప్ప ఏం చేయదు, కోరుకోదు. ఎవరిని? గట్టిగా చెప్పండి అమ్మా. నువ్వు కోరుకుంటేనే కదా పనులు అయ్యేది. ఇప్పుడు ఇరుగ్గా ఉంది, అరే బాబు ఈ పాస్టర్ గారితో మనం ఏడపడతామరా, ఈ ముసలోడు అన్నీ ఆడే చేస్తాడు, ఎందుకు వచ్చిన గోల, ప్రశాంతంగా మనం పక్కకు పోయి ఉందాం అనుకున్నారు. ఎవరు? శిష్యులు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు కోరుకోకపోతే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళ? చెప్పండి అమ్మా. మీరు రారు కదా. ఇప్పుడు మరి సంఘస్థులు ఏం చేయాలి? నీవు దేవుని పాదాలకి నిలబడి, జీవము గల ఆయన సన్నిధిలో నిలబడి, రోషముతో ఆయన పాదాల దగ్గర కోరుకో. నీవు కోరుకున్న రేపుకు దేవుడు నిన్ను ఈ సంవత్సరం చేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను మరలా. ఎలీషాని తన శిష్యులు కోరుకున్నారు. 2 దావీదు కోరుకున్నాడు. 3 ఎబ్బేజు కోరుకున్నాడు. 4వది యాపేతును ఆయన ఎక్కడికి నడిపించాడట? విశాలతలోకి. 5వది ఇశ్రాయేలు కోరుకున్నారు. వారు కోరిన రేవుకు ఆయన చేర్చాడు. హల్లెలూయా.
ఒక్కసారి నా వైపు చూడండి. ఈరోజు నీ కోరిక ఏమిటో, నీ ఆశ ఏమిటో, నీ తీర్మానం ఏమిటో, ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావో, ఏ పరిస్థితుల్లోకి రావాలనుకుంటున్నావో అది దేవునికి తెలియచేయి. అడుగు, పాదాలు పట్టుకో, కన్నీరు కార్చో. దేవుడు నువ్వు కోరిన రేవుకు నీ కుటుంబాన్ని చేర్చబోతున్నాడు. సభలు కూడా దేవునికి స్తోత్రాలు చేయలేదా? హల్లెలూయా. ఎబ్బేకు రేవులో ఒకే ఒక్క మాట కోసం కూర్చున్నాడు. ఎవరు? యాకోబు. ఒకే ఒక్క మాట. ఏమిటది? నిశ్చయముగా నీవు నన్ను ఇంకా ఏం అడగల, ఇంకేమని అడిగాడా చెప్పండి? ఇంకేం అడగల, ఒక్క మాటే. నిశ్చయముగా నీవు నన్ను కోరుకున్నాడు. ఏమని? నాకేం వద్దు సార్, ఆశీర్వాదం చాలు, అంతే. నాకేం వద్దు, నువ్వు ఇచ్చేదాకా వదలను. నువ్వేం చేయను? ఇచ్చేదాకా వదలను. పుట్టింటికి వెళ్ళే భార్య కూడా 500 ఇస్తేనే కదులుతా. మరి ఇంకో మాట కూడా అంటారు వాళ్ళు, నువ్వు తీసుకెళ్ళి మా ఇంటికాడ వదిలిపెట్టాలా, నేను బస్కే పోను. ఏం చేస్తాడు భర్త? చెప్పండమ్మా. ఇప్పుడు మా అమ్మగారు కారు తెచ్చిన కానించి ఎండకి వెళ్ళలేనయ్యా, నువ్వు తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి అంటది. ఏం చేయాలి? మెదలకుండా గుడ్డ ఒకటి తీసుకొని కారు మీద పట్టా తీసి దాన్ని తుడిసి కడిగి బూజంతా దులుపుతుంటాం. ఎందుకు? ఆల్రెడీ చెవులు ఏమేసింది? నన్ను కారులో పాపం అమాయకురాలు ఎట్టాగో పాపం నన్ను భరిస్తుంది అనుకొని కారు తుడిసి 500 ఆయిల్ కొట్టించి తీసుకెళ్ళాడు అప్పు చెప్పి వస్తాం. అదే ఆమె అడగకపోతే ఫ్రీ బస్ ఎక్కెత్తాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడిగితే కొంచెం అఫీషియల్గా తీసుకెళ్తాం, అడగకపోతే. అప్పుడు మన సంఘస్థులు కూడా, విశ్వాసులు కూడా ఎందుకు ఆశీర్వదించబడట్లే చెప్పాలి. ఇప్పుడు మీరు కోరుకోట్ల 18 రోజుల నుంచి మీరు ఏం కోరుకున్నారు నాకు చెప్పగలరా? తల్లి నువ్వేం కోరుకున్నావురా? ఈ 18 రోజుల నుంచి ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? సిస్టర్ నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? సిస్టర్ నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? ఈ సంవత్సరం ఈ 21 రోజుల్లో ఒక తీర్మానం, ఒక కోరిక నీవు ఆయన దగ్గర పదే పదే నువ్వు పెట్టగలిగితే నీ నోటిని ఆయన సమృద్ధితో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం అవ్వడానికి అనేక విషయాలు నేను బయటికి తెస్తున్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీకు వాక్యము అర్థం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చాలా ఆలోచనలు కలిగి ఉంటాడు పిల్లల పట్ల. పరలోకపు తండ్రి కూడా తన పిల్లల కొరకు అన్ని సిద్ధం చేస్తున్నాడు. అందుకే రోమాపత్రిక 8:28 చెప్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి కొరకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి, అనండి అన్నమాట, సమస్తము జరుగుచున్నవి. ఎవరికి సమకూడుతున్నాయి? ఆయన ప్రేమించే వారికి. ఆయన సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. ఆయన సమకూర్చేవి నీ సొంతం కావాలంటే ఏం చేయాలి? కోరుకోవాలి. ఇప్పుడు గిన్నెల షాప్కి వెళ్తారు ఆడవాళ్ళు, లేదా బట్టల షాప్కి వెళ్తారు. ఈ రెండుకి తప్ప ఎక్కువ ఏదేటికి బారులే. ఈ మధ్య కలకత్తా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. చీరాలు అదేందో డిజైన్లు అంట. 1800 అంటే నుంచి ఏడక డిజైన్ అయితే 1100 అంట. మాకు చచ్చిపోతున్న 100 రూపాయలు ఇది పెట్రోల్కి ఆడవాళ్ళు. మీ ఊరు సంగతి కాదు తల్లి, మా ఊరు సంగతి చెబుతున్నాను. కలకత్తా వాళ్ళు అంట అమ్మాయి ఆ చీరాల ఒక్కొక్క జాకెట్కి 1100, 3600, 1800, 2000. పోనీ ఏమన్నా చక్కగా ఉంటారా? ఆ గవినివారిపాలెం బాపట్లు తిరిగే సిటీ బోసుల్లాగా ఉంటాయి మొఖాలు. వాళ్ళకి ఎందుకు డిజైన్లే చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు సంచిలో నాకు 8, 9 వేసి ఇచ్చిరమ్మని. ఎక్కడా? చేరాల. చేసేదేముంది? ఎవరు కనపడదు. మాస్క్ ఒకటి గట్టి నెత్తికి వెళ్ళిపెట్టి పెట్టి ఇచ్చొచ్చా. అది మరి బోపెట్టరు కదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వీటికి డబ్బులు వస్తాయి. ఏటికి? డిజైన్. అసలు ఆటి మీద ఉన్నంత శ్రద్ధ ఆడవాళ్ళకి భర్త మీద కూడా లేదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది మనకి అమ్మా? పెళ్ళైన కానీ మైండ్ పోయింది, అది వేరే విషయం.
మనం కోరుకోవాలి. ఏమని? నీ యొక్క ఆశ ఏమిటో, నీ కోరిక ఏమిటో ఆయనకి తెలియచేస్తే 21 రోజులు కంప్లీట్ అయ్యే లోపు దాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనము ఎక్కడ ఆగిపోయాం? వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. యెహోషువ గ్రంథంలో ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తాం. చూడండి, యెహోషువ రాసిన గ్రంథం 17వ అధ్యాయం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. ఆయన పరిశుద్ధ ఆయన స్తుతించుడి, ఆ దేవుని చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు మొదటి మాట ఏమిటి? ఇరుకులో నుంచి బయటికి రావాలని మనం ఏం చేయాలట? కోరుకోవాలి. నువ్వు కోరుకుంటే ఈ సంవత్సరం దేవుడు నిన్ను, శ్రీలారా నేను మీకు ఒక మాట చెప్తున్నాను వినండి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే అది నీ చేతిలోనే ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా? భర్త ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన సపోర్ట్ ఇవ్వాలి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన సపోర్ట్ ఆయనకి ఇవ్వాలి. ఆయన కొరకు, ఆయన కష్టార్జితము కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన వ్యాపారం కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ భర్త చేసే ప్రతి పని కొరకు దేవుని పాదలకి విజ్ఞాపన చేస్తూ నీకేం కావాలో కోరుకో. దేవుడు నీ భర్తను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోరుకోవాలి. ఇప్పుడు మరొక విషయాన్ని మనం ప్రస్తావనలోకి తెస్తున్నాం. చూడండి, యెహోషువ రాసిన గ్రంథము 17వ అధ్యాయము 14 వచనం నుంచి చదవండి. చదువు తల్లి, చదువు. ఎఫ్రాయిము మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. ఆ మన్యము మాకు చాలదు. చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. 14వ వచనములో మనం చూస్తున్నాం. చూడండి దయచేసి, మనం చదివితే 15వ వచనంలో, మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు ఎక్కడికి పొమ్మంటున్నాడు? అడవికి. 16వ వచనములో యోసేపు పుత్రులు అంటున్నారు, ఆ మన్యము మాకు చాలదు. 14వ వచనములో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యోసేపుకి 2 కొడుకులట. వాళ్ళ పేర్లేంటి? ఎఫ్రాయిము, మనష్షే. యెహోషువ వాగ్దాన దేశాన్ని పంపిణీ చేసేటప్పుడు వీళ్ళకి చీటీ వేసి 1 వంతే ఇచ్చాడంట. ఎవరికి? యోసేపు కొడుకులకి. వీళ్ళు కాముగా ఉండలా, మౌనంగా ఉండలా, ఇచ్చింది ఏదో తీసుకుందామని అనుకోవట్లా. వాళ్ళు అంటున్నారు యెహోషువతో, సార్ వందనాలు పాస్టర్ గారు, నీకు దండం పాస్టర్ గారు, మా కుటుంబం చాలా పెద్దది. యోసేపు అనే మా నాన్నని, మమ్మని, మా అన్నదమ్ముల్ని, మా పిల్లల్ని దేవుడు గొప్పగా దీవించాడు. మేము విస్తారమైన జనం అయ్యాము. నువ్వు 1 చీటీ వేసి కొద్దిగా ఇచ్చావు, మాకెట్ట సరిపోద్ది? అస్సలు కుదరదు. నువ్వు మాకిచ్చిన స్థలము ఇరుకుగా ఉన్నది. మేము అడవికెళ్ళి మాకు కావాల్సిన స్థలం వరకు చెట్లు నరుక్కుంటాం, నువ్వేమంటావు అని అడిగారు. ఎవరిని? యెహోషువని. ఇరుగ్గా ఉంటే నేనేం చేస్తా? మీకెంత కావాలంటే అంత చెట్లు నరుక్కొని అడవిని ఆక్రమించుకోమని చెప్పాడు యెహోషువ. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు 1 చీటీ వచ్చినప్పుడు సరేలే పాస్టర్ గారు ఇచ్చినంత వరకు చాలు అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు విశాలమైన స్థలాన్ని స్వాధీనం చేసుకునే వాళ్ళ? చెప్పాలి మీరు గట్టిగా. మరి ఏమని కోరుకున్నారు అక్కడ? చూడండి, మరలా 14వ వచనంలో, యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల 1 చీటీతో
ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి. మేము గొప్ప జనమే కదా, ఇది వరకు యెహోవా మమ్మల్ని ఏం చేశాడు? దీవించాడు. ఇప్పుడు 15వ వచనములు యెహోషువ అన్నాడు, మీరు గొప్ప జనము గనుక, మీరు ఎలాంటి వాళ్ళు కనుక ఎఫ్రాయిముల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉంటే, మీకు వచ్చిన స్థలం కనుక మీరు ఇరుకైతే ఏం చేయమంటున్నాడు? మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీల దేశములోనూ రెఫాయిల దేశములు మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పాను. చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రాలు చెప్పండి. మీరు పెరిజ్జీల దేశములో రెఫాయిల దేశములో మీకు ఎంత కావాలో అంత అడవి చెట్లు నరుక్కొని ఆక్రమించుకోమంటే వీళ్ళు అంటారు, బాబు అది కూడా చాలదా మాకు. వీళ్ళు ఏమంటున్నారు? అడవి చాలదా? చాలదంటే అడ్డం తిరిగారు. ఎవరితో? యెహోషువతో. వినండి, చిన్న ఇల్లు కాదమ్మా, డూప్లెక్స్ హౌస్ కోరుకో, దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నిన్న వచ్చిన ప్రాఫిట్ అంటున్నాడు, అన్నా నువ్వు ఆల్టో వేసి తిరుగుతుంటే నాకు చూడబుద్ధి కావట్లేదు, ప్రార్థన చేశాను, దేవుడు నాకు సిల్వర్ కలర్ చూపిస్తున్నాడు కొత్తది, నువ్వు షోరూంలో క్లాత్ తీస్తున్నావు, దేవుడు నాకు చూపించాడు అంటున్నాడు. రాత్రి వెళ్తూరు మీటింగ్కి వెళ్తుంటే వెనక సీట్లో నేను ఎగిరి గంతేసా, డ్యాన్స్ చేస్తాను. ఎందుకు? అమ్మయ్య ఈ డొక్కు కారు పోయి కొత్త కారు వస్తుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనం దాంతో సర్దుకోకూడదు, మన రేంజ్ మారిపోవాలా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆల్టో జాలే, వ్యాగనార్ జాలే, అసలు BMW ఎందుకు ఎక్కకూడదు మనం? స్తోత్రం చెప్పండి. కోరుకుంటే మన నోటి నిండా పంచదార పోసి తృప్తిపరుస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చిన కానించి ఒకటే నిద్రపోయే కాడే ఉన్నావు, ఇంకేం కోరుకుంటావు? నీ తలకాయ వచ్చిన కానించి గెడకర్ర పెట్టినట్టు పెట్టిన దాన్ని పెట్టినట్టే ఉండవు. ఏంది కోరుకునేది? నీ తలకాయ. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చిన కానించి ఆఖరి రోజు ఎప్పుడు దమ్ బిర్యానీ అంట, ఆ పూట 4 క్యారియర్లు తెచ్చుకుంటాగా నేను అనే ధ్యాస మీద ఉంటావు. ఏంది నువ్వు కోరుకునేది? దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇదోడు కామిచ్చారమ్మా 21 రోజులు అంట, రోజు ప్రార్థనలు. యాంది ప్రార్థనలో వచ్చిన వాళ్ళందరికీ అనుకూలంగా వాళ్ళకే భజన చేస్తున్నారు, మనకేం చెబుతున్నారు? అప్ప ఇది మనం 21 రోజులు చేసే భజన. ఈ రాత్రి ఇలాంటి దయ్యపు మాటలన్నీ విడిచిపెట్టు, యేసు వైపు చూడు, అద్భుతాలు చేయబోతున్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కోరుకోవాలి. ఏం చేయాలి మనం? కోరుకోవాలి. మమ్మంట మనం అప్పుడు లవ్లో ఉన్నాములే, చెప్పాగా, చదువుకునే రోజుల్లో అసలు మనం లేని ఏజ్లో లేవు. నేను కూడా ఒక పిల్లని ప్రేమించా, ఆ పిల్లకి అట్రాక్షన్ అని పేరు పెట్టుకున్నా చదువుకునే రోజుల్లో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, మా నాన్న మర్యాదకు పిలిచి, ఒరే బాబా ఆ పిల్లని చేసుకుంటే సినిమా హాల్లో గేట్ కాడ టికెట్లు జించి ఉద్యోగం వచ్చుద్దన్నాడు. బాగా ఆలోచించే, గేట్ కాడేంది, టికెట్లు జించే ఉద్యోగం ఏంది, నేను కొత్తగా చెప్పాడు. అది బాగా ఆలోచిస్తే బుర్రకు బలి పెరిగి, నాయన వద్దు, నాయన ప్రేమ వద్దు, దామొద్దు, నువ్వు చెప్పినట్టే వింటానని మా నాన్నకు ఓటేసా. స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడున్న మా పాస్టర్ గారు సొత్తకి మా అమ్మ వెళ్ళిందట. ఆమె కోరిక ఏంది? నా కోడలకు పెద్ద జడ ఉండాలి. ఏముండాలి చెప్పండి అమ్మా? బాగా ఎర్రగా ఉండాలి అని కోరుకుంటుందండి. ఎవరు? మా అమ్మ. ఎవరిని? దేవుణ్ణి. అయ్యా నాకు చక్కని కోడలు అయ్యా, జడ మాత్రం సవరం కట్టించుకుందామని ఏం బాధ. మరి జడని ఏం చేసుకుంటారు తమ్ముడా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బుద్ధి బాగుండాలి కానీ జడ ఎందుకమ్మా? మాట్లాడరే. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకునేదంట. మనకేం తెలుసు? మనమేమో అసలు పూర్తిగా దిగజారిపోయి ఉన్నాం, దిగిపోయి ఉన్నాం. నువ్వే నా దేవత అంటే నా పిల్లనే. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇంకోరుకుంటుందట. మనకేం తెలుసు? మొత్తానికి వెళ్ళారు, చూశారు, అది అంత ఫోటో తెచ్చారు, అన్ని శనక్కాయలు తెచ్చారు మత్తోళ్ళ ఇంటికా నుంచి. ఫోటో తెచ్చి నా ముందు పెట్టి, అబ్బాయి ఇదిగోరా నువ్వు చేసుకునే భార్య అంటుంది. మనమేం అసలు ఆ ట్రాక్లో ఉన్నాంగా, మనం అసలు ఈ ఆలోచనలో లేము. మీ ఇష్టం అంటున్నా. నేను ఏమంటున్నాను? అన్న కూర్చోబెట్టి అంటుంది, పిల్లకి పెద్ద జడరా అంటుంది. అయితే నన్నేం చేయమంటావు అన్న? నేను కోరుకున్నాను అబ్బాయి, నేను దేవుణ్ణి అడిగాను అబ్బాయి, నాకు తెల్లటి కోళ్ళు కావాలి, పెద్ద జడ ఉండాలి, చక్కగా ఉండాలి, సూర్యుడు తోడు భలే ఉండాలని కోరుకున్నాను రా, నా కోరికను తీర్చాడు రా దేవుడు అంటుంది ఇంటికి వచ్చి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా మెడక తోసారు. సరే, అప్పుడు ప్రేమించలేదు, ఇప్పుడు బాగా ప్రేమించి నేను కూడా ఆమె చేతులకు వెళ్ళిపోయా. దేవుని స్తోత్రం చెప్పండి అన్న. పెళ్ళైనాకే కాకముందే మేము మా స్వాధీనంలో ఉంటాం. ఎలికిలి బోన్లో పడినాక మరేమి లేదు.
మేము ఎట్టేటోళ్ళం అంటే గోడకున్న టీవీ లాంటి వాళ్ళం. టీవీ ఖరీదు ఎంతమ్మా? 32,000 50,000 వేసుకోండి టీవీ ఖరీదు. చేతిలో ఉన్న రిమోట్ ఎంత? 150. ఇది కసకమంటే ఆగిపోవాలి మేము ఆడ. సౌండ్ పెరగమంటే పెరగాలి, సౌండ్ తగ్గిపోమంటే అసలు మూసుకొని ఆగిపో అంటే చాలు. ఏమైపోవాలి మేము? ఆగిపోయి గోడ కట్టాగే తగులుకొని ఉండాలి నువ్వు ఆన్ చేసేదాకా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 50,000 అయినా మేము అట్టుంటే మోగాలన్నా, పాడాలన్నా, బొమ్మ మారాలన్నా, అది పని చేయాలన్నా, కామకుండాలన్నా ఎంత దాంట్లో ఉంది? చెల్లెమ్మ నా పరిస్థితి అయిపోయిందిరా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సరే, ఇప్పుడు నా భార్య చాలా మంచిది, దేవునికి స్తోత్రం, చక్కగా కూడా. ఆమె దొరకటం నా అదృష్టం, దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, మనం ఏం క్వాలిఫికేషన్లు కోరుకోలేదు, కానీ కోరుకుంది ఎవరు? అమ్మ కోరికను ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు నాకు అనిపించింది, ఆమె కోరికనే విన్న దేవుడు ఈరోజు మన కోరికలు ఎందుకు తీర్చడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు 18వ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నీతో? నేను ఇరుకులో ఉన్నానయ్యా, కష్టంలో ఉన్నానయ్యా, బాధలో ఉన్నానయ్యా, వ్యాధిలో ఉన్నానయ్యా, అప్పుల్లో ఉన్నానయ్యా, నష్టంలో ఉన్నానయ్యా, నేను ఇరుకులో నుండి విశాలతలకు రావాలనుకున్నానని కోరుకు. దేవుడి సంవత్సరం నిన్ను ఆయన విశాలతలకు నడిపించబోతున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే పని అయిద్దా? మరి ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర నువ్వు విజ్ఞాపన. ఇప్పుడు యెహోషువ పుత్రులు అడ్డం తిరిగారు, కుదరదో, ఇది మాకు చాలదో, మా జనము పెద్దది, దేవుడు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడు, ఈ అడవి కూడా మాకు అని వీళ్ళు అడ్డం తిరిగితే యెహోషువ ఏం చెప్పాడు చూడండి దయచేసి. అప్పుడు యెహోషువ చూచి, అదిగో మీరు ఒక విస్తారమైన జనము, మీకు అధిక బలము కలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరుకుడి. అప్పుడు ఆ ప్రదేశం మీదగును కనానీలకు ఇనుపు రథములుండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ అన్నాడు, అలాగైతే ఆ కొండ మీదే, అరణ్యం కూడా మీదే. స్తోత్రం చెప్పండి. కొండ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా? ఇప్పుడు వీళ్ళ సూప్ చిన్నదా పెద్దదా? మరి నువ్వు ఎందుకు ఇరుకు ఇంట్లో చూసుకొని ఇదే నా ఇల్లు ఎందుకు అనుకోవాలి? దేవుడు రానున్న దినాలకు ఒక మంచి గృహాన్ని ఇవ్వగలడు కదా. దేవునికి స్తోత్రం. ఈ స్థితిలో నిన్నుంచడు ఆయన. నీ స్థితిగతులన్నీ ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ దీవెనకరంగా చేయబోతున్నాడు. మోడు బారిన రూతుని విస్తారమైన ఆస్తిపరుడైన బోయాజుకిచ్చి ఐశ్వర్యవంతురాలుగా మార్చిన దేవుడు ఈరోజు నిన్ను, నీ స్థితిని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. వీళ్ళు అడ్డం తిరిగారు. 14వ వచనం నుండి 18వ వచనం దాకా. చివరికి యెహోషువ ఆ కొండ మీదే, చెప్పండి అన్నమాట, కొండ మీదే, అరణ్యము మీదే, ఆ జనం, అక్కడున్న జనం బలవంతులైనా మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓడించి దాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ రబ్బుని ఫైర్ మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులారా, మీ ముందు ఎంత బలవంతులున్నా, ఎలాంటి బలమైన పరిస్థితులున్నా, ఈరోజు నువ్వు కోరుకుంటే దేవుడు వాటిని నీ స్వాధీనం చేయబోతున్నాడు. ఆయన తన పిల్లలకి ఏ దేశం ఇచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చేవి శ్రేష్టమైనవిగా ఉంటాయి, ఆయన ఇచ్చేవి ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఆయన ఇచ్చేవి మేలుకరంగా ఉంటాయి. ఈ ఉదయకాలమందు నీకు, నీ కుటుంబానికి మేలుకరమైన వాటిని దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రైట్. మొదటి మాటలో ఎన్ని విషయాలు చెప్పిన ఒకసారి గుర్తు చేస్తారా? మొదటిగా ఎవరు కోరుకున్నారు? శిష్యులు. అందుకే ఎలీషా ఏమన్నాడు? సరే వెళ్ళండి. రెండోది దావీదు కోరుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంట? ఇరుకులో నుండి విశాలతలోకి. మూడోది ఎబ్బేజు కోరుకున్నాడు, నా సరిహద్దులు ఏం చేయాలి? నువ్వు
విశాలపరచాలి. ఆ విధంగానే చేశాడు. 4వది యాపేతును కూడా ఆయన ఏం చేశాడు? విశాలపరిచాడు. 5వది ఇశ్రాయేలు కోరుకున్నారు, మేము కోరిన రేవుకి వెళ్ళాలి. ఏం చేశాడు దేవుడు? ఖచ్చితంగా వారిని ఆ స్థలానికి నడిపించాడు. తర్వాత చివరిగా 6వది యెహోషువని మనష్షే పుత్రులు కోరుకున్నట్లే విశాలమైన భూమిని యెహోషువ వారికి సొంతము చేశాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేయలేదా? ఈ ఉపవాస ప్రార్థనలలో నీ హృదయము, నీ మనస్సు, నీ తలంపు ఏమి కోరుతుందో, ఏమి ఆశిస్తుందో, నువ్వు దేవుని ఏమి అడుగుతున్నావో, ఏమి అడగగలుగుతున్నావో, నీ ఆశ ఏమిటో దేవునికి తెలియచేయగలిగితే అవన్నీ కూడా ఈ సంవత్సరం దేవుడికి ఇచ్చి నీ నోటిని ఆయన తృప్తి పరచే ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మౌనంగా ఉంటావా? అడుగుతావా? అమ్మా, చంపని చేయి పెడతావా? అడుగుతావా? తలకాయ కిందకేసి ఎప్పుడు అయిపోద్దురా భగవంతుడా అని తలకాయ కిందకి వేస్తావా? తలకాయ పైకి ఎత్తి అడుగుతావా? చెప్పండి తల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి. చర్చిలోకి రావటం, గోడ కానుకోవటం, 2 కాళ్ళు ముందుకు జాపి అమ్మ సొల్లంతా కారుచుకుంటే ఆడో ఆలస్యతుంటావుడు. మరి కొంతమంది ఉంటారు విచిత్రమైన జనాంగం. మూసుకేసిన వాళ్ళు వేసుకున్నట్టే ఉంటారు. కళ్ళు మూసుకొని తెరవరు, ఒలకరు, పలకరు, అసలు ఏం మాట్లాడరు, తప్పిట్లు కొట్టరు, అల్లులు అనరు, స్తోత్రం అనరు. పులిహార అన్నప్పుడు మాత్రం కళ్ళు బాగా జరుగుతారు. మరి అదేం ఎంతో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లడ్లు పంచేటప్పుడు మరి మా మనవరాలకి, మనవడికి, నాకు, మా ఆయనకి, మా అక్కాయికి, మా చెల్లెమ్మకు మొత్తం ఒక 1/2 డజన్ వేసుకుంటుంది కవర్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. వాటి మీద ఉన్నంత శ్రద్ధ దేని మీద ఉండదమ్మా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకప్పుడు నేను బలి అందగాని నా విశ్వాసుల వల్ల దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చేతులే చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు మారాలి. నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి. ఆయన సమస్తము చెయ్యగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా నువ్వు కోరుకుంటే ఈరోజు ఆయన నీ జీవితంలో అద్భుతము చెయ్యబోతున్నాడు. మందికి అర్థమవుతుంది వాక్యం. ఈ ఉపవాస కూడికల్లో ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతో? నువ్వు ఏం కోరుకుంటావో అది కోరుకో, ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు దాన్ని చేస్తాడంతే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీకు ఒక సంఘటన చెప్తాను. ఏదో ఒక దిక్కు నుంచి ఎవరో ఒకళ్ళు డబ్బులు వేసాయ్యా, దక్షిణ భాగం కొట్టాం, కొద్దిగా చూసుకోండి నాయన అంటుంటారు. అబ్బా, ఎంత మంచోడు అయ్యా. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వెంటనే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ అంటది, నేను నీకు గుర్తు రావట్లేదు, ఆయనకి చెప్పవే నా సంగతి అంటది. ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు నాకు పనులు ఎట్ట అవుతున్నాయి సిస్టర్? మీ అకౌంట్ నెంబర్ మీరు చెప్పండి, చూడకుండా చూద్దాం. అసలు మీ ఫోన్ నెంబరే మీకు తెలియదు, మీ ఇంటి నెంబరే మీకు తెలియదు, అసలు నీ పేరేందో కూడా నీకు తెలియదు మీ ఆయన చెప్పేదాకా. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను విచిత్రమైన ప్రార్థన చేస్తా దేవుడికి. ఆయన మంచి దేవుడమ్మా. నమ్మండి మీరు. ఒక అద్భుతం చెప్తాను మీకు. ఒకరోజు నాకు ₹1,00,000 అవసరమైంది. బండి మీద నల్లమోతు వారి ప్రార్థన చూసుకొని భాషలో మాట్లాడతా, ప్రభువా నేను ఎవరి దగ్గర చేయి చాసాలయ్యా, ఇదిగో నా అకౌంట్ నెంబర్ ఇదయ్యా, ఎవడో ఒకళ్ళు చెప్పి నాకు డబ్బులు వేపించయ్యా, వాళ్ళకి సంవత్సరానికి ఇస్తాను అనుకుంటా వేదన పడి అకౌంట్ నెంబర్ చదువుతున్నా సెంటర్కి వచ్చేదాకా, ప్రభువా ఇదయ్యా నా అకౌంట్ నెంబర్, ఇదయ్యా కోడ్, ఇదయ్యా బ్రాంచ్, నా పేరు గోనా ఇస్సాకయ్యా, మళ్ళీ ఇంకో పేరు మీద కొట్టబాకయ్యా డబ్బులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికి వచ్చేలోపు కరెక్ట్గా ₹1,00,000 అకౌంట్ క్రెడిట్ అయినాయి. సత్యం ఇది, యథార్థం. ఎలా సాధ్యమైందంటే, నాకు కోయంబత్తూరు నుంచి ఒక పాస్టర్ గారు వస్తారు. ఆయన ప్రాఫెట్, బ్రాహ్మణ. ఆయన మన ఇంట్లో ఉంటాడు ఎప్పుడు వచ్చినప్పుడల్లా. సరే ఆయనకు ఒకసారి గుర్తు చేశాను నేను, ఏమని, అంత తమ్ముడా నాకు ఒక ₹1,00,000 కావాలి, నాకు ఇంట్లో పనుంది, అవసరం ఉన్నాయి, దేవుడు ఎప్పుడైనా నిన్ను ప్రేరేపిస్తే నన్ను మర్చిపోకుండా నాకు ₹1,00,000 సహాయం చేయమని చెప్పిన మాట దేవుడు ఆ రోజు గుర్తు చేశాడంట ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. అరే అన్నయ్య ఎట్టు అడిగాడే, డబ్బులు ఉన్నాయని చెప్పి ఏం చేశాడు ఆ సమయంలో? నా అకౌంట్ కొట్టేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా అకౌంట్ నెంబర్ ఎవరికి చెప్తున్నాను అమ్మా? ఏమని? తడుపు అయ్యా, 100 అయినా పర్లా,
పెట్రోల్ అన్న వచ్చిందిగా, దేవుని స్తోత్రం చెప్పండి. మరి నీకు అకౌంట్ ఉంది, ఏం చేసుకుంటున్నా అకౌంట్ని? నల్ల బ్యాగ్ ఒకటి తీసి దాంట్లో తొక్కి చక్కగా అవసరమైనప్పుడే తీస్తావు, కానీ ఎప్పుడన్నా ప్రభుకు చెప్పావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మీ అకౌంట్ నెంబర్ ప్రభుకు చెప్పండి. ఆకాశపు వాకిలి విప్పి పట్ట జాలని దీవెనలతో నింపుతాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. మా పాస్టర్ గారికి చెప్పి ఈ సీక్రెట్, ఎప్పుడైతే సీక్రెట్ ఆమెకు చెప్పానో సగం డబ్బులు అడిపోతున్నాయి. ఇప్పుడు అవసరంగా చెప్పాను, ఈ విశ్వాసులు అందరూ ఆమె కొడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి? ఇంకేం చేస్తాం మనం? ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటంటే ఎవరికి వెళ్ళినా అనేది పాయింట్ కాదు ఇక్కడ. అసలు వస్తున్నాయా రావట్లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ గిన్నె నిండి పొర్లును గాక. హల్లెలూయా. నీ తలను ఆనంద తైలముతో నింపును గాక. కృపాక్షేమములు నీ వెంట వచ్చును గాక. చిరకాలము దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఎప్పుడు నువ్వు కోరుకోవాలి ఏమని? ఇరుకులో ఉన్నాను, నన్ను నువ్వేం చేయాలి? హల్లెలూయా. రెండో మాటలకు వెళ్ళిపోదాం. మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుందా వ్యర్థమవుతుందా వాక్యం? పాస్టర్ గారి పూట మాకు చాలా మేలుకరంగా ఉందన్న వాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పేది అక్షరాల సత్యం, అనుభవించి చెప్తున్నా. నా వెనక దైవజనుడున్నాడు, ఎన్నోసార్లు ఆయన నన్ను బలపరిచాడు. నేను పొందిన ఆశీర్వాదాన్ని మీకు ప్రకటిస్తున్నా. ఈ రోజు నుంచి మీరు కూడా ఇదే ప్రయత్నాన్ని చేయండి. దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పబోతున్నాడు. హల్లెలూయా. సారేపతి వెధవరాలకు ఒక బ్యాంక్ ఉంది. ఏం బ్యాంక్ అది? ఫుడ్ కోర్ట్. ఆ బ్యాంక్ పేరేంటి సార్? ఆ షాప్ పేరు ఫుడ్ కోర్ట్. ఆ ఫుడ్ కోర్ట్లో అంత పిండి అంత నూనె పెట్టుకొని పాపం ఆ రోజే ఉంది ఆ షాపులో. ఏమిటది? ఆ రోజే సరిపోద్ది. ఈ పాస్టర్ గారు ఉండేవాడు ఉండక, అకాయ్ డబ్బులేమి ఈయన కానీ నాకు ఒక అప్పం చేసి రమ్మన్నాడు. ఎవరిని? మా సారే వేదవరాలైన మా పెద్దమ్మని అడిగాడు మా పాస్టర్ గారు. దేవుని స్తోత్రం చెప్పండి. మా పెద్దమ్మ అంది, నాయన షాప్ మొన్నే పెట్టాను, కరువు వచ్చింది, డబ్బులు లేవు, కొద్దిగా ఉంది పిండే, కొంచెమే ఉంది నూనె, ఏం చేయమంటావు? అక్కాయ్ అసలు నువ్వేం బాధపడొద్దే, ముందు మాత్రం నా అప్పాన్ని నాకు ఇవ్వు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి నా ఫుడ్ కోర్ట్ నిండా మరి సమృద్ధిగైన సరుకులు ఎట్టయ్యా, నూనె ఎట్టయ్యా? అక్కాయ్ నువ్వేం భయపడబాక, నీ షాపు నిండా సమృద్ధినిచ్చువాడు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత రొట్టిచ్చిందమ్మా. ఎంత? అంత సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ కరువులు దేవుడు ఆ షాపుకు ఆ కుటుంబాన్ని అనుగ్రహించి ఆమె కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా పోషించడం మొదలుపెట్టాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇచ్చిన ఆవిడ ఏమని చెప్పింది? మరి మా కథ ఏంది? నీకు ఇస్తాం, మరి మా కథ? నేను నా కొడుకు ఎట్ట బతకాలని అడిగింది. అడగకపోతే మీరు మాట్లాడాలి, నా పాయింట్ అర్థం చేసుకోవాలి. అడగకపోతే అడిగిందా లేదా? ఈ రోజుకే ఉంది, మేము తినాలనుకున్నాం, మరి నీకిస్తే మా కథ ఏంది, మరి మా సంగతి ఏంటని అడిగింది. ఎవరిని? దైవజనుణ్ణి. మనం ఇస్తాం, ఏం మాట్లాడు. ఇచ్చి ఆడ దొరకనట్టు నన్ను అడిగాడు అప్పం. ఆడ అడగరక్క, ఏందో నేను చేస్తేనే కూర బాగుంటుందంట, నేను ఆడ తెచ్చేది కేజీలు కేజీలు. ఈ పాస్టర్లకు బాగా మొక్కలు పిచ్చా, మొక్కలు ఎత్తాడు అన్నం తినరు అని మాకు పెట్టి గునిగే వాళ్ళు ఉన్నారు దేశం మీద. జయలలిత, శశికళ, వాళ్ళు ఉన్నారు, పెట్టి కొనిగేవాళ్ళు ఉన్నారు. కానీ పెట్టి మరి నా సంగతి ఏందయ్యా, నన్ను అలిగేవాళ్ళు లేరు. అక్కాయ్ వింటున్నావా? ఈరోజు నువ్వేం నేర్చుకోవాలి? ఇవ్వు, మన సంగతి ఏందని అడుగు. నీ అకౌంట్ నిండా సమృద్ధినిచ్చువాడు ఆయన ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు నా కూతురు అంటే కొద్దిగా ఇష్టం బాగా, కొడుకు కంటే. ఎప్పుడన్నా డాడీ 100 రూపాయలు అంటది గట్టిగా. వాళ్ళ అమ్మ చూసావు రే, మీ నాన్న ఇప్పుడు తెస్తాడు చూడు, పుట్టలో ఎన్ని బయటకు వస్తాయి అంటుంటది. ఎవరు? వాళ్ళ అమ్మ. ఏం చెయ్యం, ఏం చేస్తాను చెప్పండి. కూతురు అడిగింది, సచ్చినట్టు ఏడసోట దాచిని ఏం చేయాలా? తీయాలి. అమ్మ కొడుకు పోతద్దం వేసుకొని చూస్తుంటారు, ఇప్పుడు ఎట్టి నుంచి వస్తాయి డబ్బులు చూద్దాం. హల్లెలూయా. ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు పోతద్దం వేసి చూస్తారు చెప్పాలి. మీరు అడిగింది కాబట్టి నేను ఇవ్వాలి, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. డాడీ నాకు ఇవ్వు అంటే ఇస్తాం, ఇవ్వకుండా ఆమె దారి నన్ను అడగకుండా వెళ్ళిపోయింది, దానికి ఏం చేస్తాను నేను?
ఏమో మరి నీ పరమ తండ్రి దగ్గర అడిగే హక్కు నీకు లేదా? అడుగు. ఈ రోజు నుంచి నోరు తెరు, ఈ రోజు నుంచి ప్రయత్నం చెయ్యి, ఈ రోజు నుంచి గోసాడు. నీ పరమ తండ్రి నీకు సమృద్ధికరమైన వాటిని ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభువు చెప్పారు, నీ కొడుకు రాతిన గుడ్డును అడిగితే రాతిని ఇస్తావా? చేపను అడిగితే పామునిస్తావా? ఇవ్వవు కదా. అడుగు వారికి ఆయన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు. ఈ 3 రోజులు ఒక టార్గెట్ పెట్టుకో. నీకేం కావాలి అడుగు. 21 రోజున దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, రెండో పాయింట్లోకి వద్దాం. మొదటి పాయింట్ ఏంటి? అందరూ చెప్పండి. అందరూ విశాలతలోకి రావాలని మనం కోరుకోవాలి. రెండవది ఏం చెప్పాను? దైవజనుడే లేదా దేవుడే మనతో రావాలని కోరుకోవాలా, పారిపోవాలని కోరుకోవాలా? మనతో ఉండాలని, రావాలని కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 15 నిమిషాలు మనం ఆ మాటలు చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతు ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. రేపు ప్రవక్త మన దగ్గరికి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మీరు కోరుకుంటున్నారా? అట్లయితే దేవుడు రేపు మీ కోరికను దేవుడు తీర్చబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండవది, దేవుడు నీతో రావాలని చెప్పండి. దేవుడు నీతో రావాలని, దైవజనుడు నీతో రావాలని కోరుకోవాలి. ఆ మాట చదవండి. 2 రాజులు 6వ అధ్యాయం మొదటి వచనం మరలా చదవండి. ఎలీషా యొద్దకు వచ్చి 3వ వచనం చదువు తల్లి. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని. చాలు, 2వ వచనం చదువమ్మా. నీ సెలవైతే యోర్దాను నదికి పోయి తలా ఒక మాను అతడి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందమని మనవి చేయగా అతడు వెళ్ళుడని. మొదటి మాట, మేము వెళ్తాం. వెళ్ళమంటావా? కోరుకున్నప్పుడు ఏమన్నాడు? వెళ్ళండి. ఆమేన్. రెండవది, 3వ వచనంలో ఒకడు ఏమంటున్నాడంటే, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా. అయ్యా, ఇరుకులో నుంచి బయటికి రావాలని కోరుకున్నాం, మంచిదే. మేము తలా ఒక మాను తెచ్చుకుంటాం, మంచిదే. గుడారాలు వేసుకుంటాం, మంచిదే. అయితే ఇప్పుడు మేము కట్టెలు నరుక్కు రావాలంటే మాతో కూడా ఎవరు రావాలి? చెప్పండి, ఎవరు రావాలి? దైవజనుడు అయిన నువ్వు రావాలి. ఆమేన్. మీకు మంచి మాట చెప్పనా? నా జీవితంలో స్టూడియో తీసేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలంటే 2011లో స్టూడియో నేను తీసేసి బైబిల్ ట్రైనింగ్ అయింది 96లో. అంటే 25 ఏళ్ళు దాటిపోయింది బైబిల్ ట్రైనింగ్ చేసి. కానీ నేను సంపూర్ణంగా యేసు ప్రభు వైపు తిరిగింది ఎప్పుడు? 2011లో వ్యాపారాలను తీసేశా. 2010 నుండి నాకు సేవకుడు నా వెనకున్నాడు. ఆయన పేరు దైవజనుడు సుధాకర్ గారు, చెరుకూరు. అప్పటి నుంచి ఇప్పటిక ఆయనతోనే నా ప్రయాణం. నా ఇంట్లో ఏం జరిగినా, నా పిల్లల విషయంలో ఏం జరిగినా ఆయన లేకుండా ఏం చేయను. ఏ మీటింగ్ పిలిచినా వెళ్తా. అన్న కూడా నా దగ్గరికి వస్తాడు, నన్ను దీవిస్తాడు. నా దశమ భాగం కూడా ఖచ్చితంగా ఆయనకి ఇస్తా. ఆమేన్. నేను ఖచ్చితంగా దశమ భాగం తీస్తా, అది నాకు అలవాటు. నా దశమ భాగం నా ఆత్మీయ తండ్రికి ఇస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
దశమ భాగం తీసి అలవాటు నాకు ఉంది. అలా ఇచ్చినాకే దేవుడు నన్ను దీవించాడు. స్తోత్ర. ఇప్పుడు 2010 నుండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? సుమారు 16 ఏళ్ళు. ఇప్పటికి ఆయనతోనే నడుస్తున్నా. ఏ చిన్న విషయమైనా ఆయన చెప్పకుండా చేయను. ఆయన సంఘానికి వాక్యం చెప్పడానికి వచ్చాడు అనుకో, ఇదిగో ఈడ బాసిపెట్టలు వేసి కూర్చుంటే ఆయన ఈడ ఉంటాడు. మా ఫ్యామిలీ మొత్తం ఆయనకి ఎదురుగు తిరిగి 2 చేతులు కట్టుకుంటాం. ఎందుకని? అమ్మ ఆడుకో అంటే ఆడుకో. మనం అట్లా ఆడుకోవటమే మనకు కావాలా. గోరింటాకు బాగా పెట్టింది చేతుల నిండా. బాల్ ఒకటి తీసుకొని నువ్వెప్పుడు ముగిస్తావని శాతపడి చేస్తుంది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చేతులే చెప్పండి హల్లెలూయా. నువ్వు చేయబాకరా తల్లి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఆగిపోయాం? దైవజనుడు రావాలని వాళ్ళు కోరుకుంటే ఏమన్నాడు? రానన్నాడా? వస్తానన్నాడా? ఆయన ఏమన్నాడు చూడండి. నేను వచ్చేదనని చెప్పి ఈరోజు నీ సంఘంలో నువ్వు దీవించబడాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే, నీ వ్యవసాయం దీవించబడాలంటే, నీ వ్యాపారం దీవించబడాలంటే, దేవుడు నీ కుటుంబంలో భీకరమైన కార్యాలు చేయాలంటే, ప్రతి కార్యములో నీ సేవకుడు నీతో కూడా ఉండునుగాక. హల్లెలూయా. పుట్టినరోజా, పెళ్లి రోజా, వివాహమా, అది ఏ శుభకార్యమా, వ్యాపారమా, ఏ పనైనా సరే, దైవజనుడు నీ ఇంటికి వస్తే, ఆయన ప్రార్థన చేస్తే, ఆయనను నువ్వు కోరుకుంటే, ఆయన దీవెనల చేత దేవుడు నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ వచ్చేసింది. వీడియో కాల్ చేస్తున్నారు. అన్నయ్య మాది పెళ్లి రోజు, ప్రార్థన చేయవా? దేంట్లో? వీడియో కాల్లో. ఏందమ్మాయి పిలవరా? డబ్బులు లేవన్నయ్య, కష్టంగా ఉంది, కటకట్లాడుతుందంట. ఏడా? ఉత్తదే వడ్డీలకి తిప్పేదాళ్లే, నాటుకోళ్ళు అమ్ముకొని పెంచి దాగా డబ్బులు సంపాదించేదాళ్లే. కానీ మాకు ఈయటానికి ఏం రావంట. స్తోత్రాలు చెప్పండి. పెళ్లి రోజులు వీడియో కాల్లోనే, పుట్టినరోజులు వీడియో కాల్స్లోనే. అక్కాయ్ ఏ ఊరు వెళ్ళినా, ఏ పని చేస్తున్నా పాస్టర్ గారికి ఏమి చెప్పరు. అంత నష్టం వచ్చినాక ముసుగు ఒకటి వేసుకొని ముక్కు గుడ్డ అడ్డం పెట్టి చీటి వేస్తా ఉంటుంది. అన్నయ్య ఏందమ్మాయి నా కష్టాలు పగోడు కూడా రాకూడదు అన్నయ్య. ఎప్పుడు? అంత పోయినాక ఏమైందమ్మాయి? అదే అన్నయ్య ఒక ఎకరం వేసామన్నయ్య, నీకు తెలియదుగా, వదిలికి చెప్పా. ఎవరికి చెప్పిందట? వస్తుంది, ఆమె కూడా చెప్పని మేనేజ్ చేసుకోండి. ఎవరిని? పాస్టర్ గారిని. వదిలికి చెప్పాను, నీకు చెప్పలేదా? నష్టం వచ్చిందని వార్త. నేనంటా అసలు ముందే సేవకుడు పాదాలు పొలంలో పెట్టాడు అనుకో, నువ్వేం చెప్పడతావు? హల్లెలూయా. ఒక మంచి సలహా ఇస్తామేనండి. దైవజనుడు లేకుండా ఏది చెయ్యొద్దు. ప్రతి సమయములో ఆయన రావాలని కోరుకోండి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కానా వివాహంలో కొరత వచ్చింది. యేసయ్య లేకపోతే అక్కడ అద్భుతం జరిగేదా? చెప్పాలి మీరు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్న చోట సమృద్ధి వచ్చిందంటే ఆయన లేకపోతే వచ్చేదా? దైవజనుడు ఏ స్థలములో ఉంటే, దైవజనుడు ఏ స్థలములో నీతో కూడా వస్తాడో, ఆ స్థలములో నీవు ఊహించని కార్యాలు చూచుదువుగాక. ఆమేన్. చివరిగా ఒక వచనం చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 12 నుంచి చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నాతో ఎవరిని పంపిస్తావది నాకు చెప్పలేదు. నేను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని చెప్పితివి కదా. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందుము. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగ చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మేము నిన్ను తోడుకొని పోకుము. ఒకసారి 12వ వచనంలో చూడండి. నీ ప్రజలను తోడుకొని పొమ్మని చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపుతావు, నాతో ఎవరిని పంపిస్తావు అది నాకు తెలియజేయట్లేదు. మర్యాదగా, చక్కగా, గౌరవంగా నాతో ఎవరిని పంపిస్తావు నువ్వు నాకు
తెలియచేయమని అడుగుతున్నాడు. ఎవరు? మోషే. మేము వెళ్తాం కాదు బాబు, మాతో ఎవరు రావాలి? నువ్వు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ సన్నిధి రావాలి, నీవు రావాలి, నీ మహిమ రావాలి, నీ కృప రావాలి, నీ కరుణ రావాలి, నీ దయ రావాలి. నీవు రాకుండా నేను ఈ ప్రజలు తోడుకొని పోనని ఆయనను ఎదుగో బ్రతిమలాడగా ఆయన 14వ వచనములు అంటాడు, నా సన్నిధి నీకు. అప్పుడు అన్నాడు, ఒకవేళ నీ సన్నిధి రాని ఎడల 15వ వచనములో నేను ఇక్కడ నుండి వారిని ఏం చెయ్యనో తోడుకొని పోను, నువ్వు కూడా తోడుకొని పోవద్దు. ఖచ్చితంగా ఎవరో ఒకరు మాతో కూడా రావాల్సిందే. ఆమేన్. ఈ దినాన మోషే కోరుకున్నప్పుడు దేవుని సన్నిధి వారితో ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిదా. పగలు మేఘ స్తంభములు, రాత్రి అగ్ని స్తంభములు, ఆయన వారికి ముందుగా నడిచిన దేవుడు, ఆయన సన్నిధిని పంపిన దేవుడు, ఆయన కృపతో నడిపించిన దేవుడు, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు నడిపించేదాకా ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ప్రవక్త శిష్యులు, నువ్వు మాతో కూడా రావాలి. వచ్చినప్పుడు ఏమైంది? గొడ్డలు నీళ్లలో పడిపోయింది. గొడ్డలు ఎక్కడ పడిపోయింది? ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. పైపిచ్చి ఆ గొడ్డలు ఎక్కడదట? అరుగు తెచ్చుకున్నారట. వాళ్ళది కూడా కాదు అది. పడేసినోడు టెన్షన్ పడి, సార్ గొడ్డలు పడిపోయింది సార్. ఏంట్రా ఎట్ట కొట్టావు? మామూలుగానే కొట్టానయ్యా, జారి పడిపోయింది. ఎక్కడ పడిందిరా? నీళ్ళలో పడింది సార్. మరి తీలేపోయావా? తీయటానికి అది ఎక్కడుందో నాకు అర్థం, లోతు ఎక్కువగా ఉందయ్యా, నా వల్ల అని ఎవరికి చెప్పాడు? దైవజనుడు. ఇప్పుడు నేను అంటాను, దైవజనుడే రాలా, మనోడు గొడ్డల్ని ఏం చేసేవాడు చెప్పాలా, వదిలేసేవాడు. రెండోది ఏం చెప్పాడు? రే తల కొందేసుకోండి, కొత్తది ఒకటి చేపిచ్చి ఆడికిద్దాం. ఇంకొక ప్రశ్న కూడా వాళ్ళు అనుకునేవాళ్ళు, మనకేం తెలవదని చెప్పండి. ఎవరిని? ఇచ్చినోడికి. నువ్వు మాకెప్పుడు ఇచ్చేవారని అడ్డం తిరుగుదాం, అవసరం అయితే ఎట్టో కొట్ట మేనేజ్ చేద్దామని వాళ్ళు ఏం కలుపుకునేవాళ్ళు? ఏదోడు కలుపుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మధ్యలో ఎవరున్నారంటే సేవకుడు. సమస్య ఎవరి దగ్గరికి వచ్చింది? అప్పుడు పరిష్కారాన్ని దైవజనుడు చూపగా ఒక కొమ్మను నరికి ఆ నీళ్లలో వెయ్యగా గొడ్డలి పైకి తేలింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది అసాధ్యం, అవునా కాదా? అసాధ్యమైందా కాదా? మరి ఏమైంది? ఎలా? వారితో కూడా ఎవరున్నారు? హల్లెలూయా. ఇది 4వ పాయింట్. దైవజనుడు మనతో ఉంటే, మనతో వస్తే అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. సారేపతి విధవరాలింట్లో దైవజనుడు ఉన్నంత కాలం కొరతుందా? ఘనురాలైన స్త్రీ ఇంట్లో ఎలీషా ఉన్నంత కాలం అసాధ్యమైన ఆమె జీవితంలో దేవుడు సాధ్యమైన కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. మీరు ఏం కోరుకోవాలంటే ప్రతి సమయంలో దైవజనుడు మాతో కూడా ఉండాలి. 3వ పాయింట్ ఏంటంటే వాళ్ళు పని చేయాలని కోరుకున్నాడు సేవకుడు. ఏం చేయాలని కోరుకున్నాడు? ఉదాహరణకి కట్టెలు కొట్టుకొచ్చుకుంటాం అన్నారు. కట్టెలు కొట్టుకొచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఎవడు కత్తులు, ఎవడు గొడ్డళ్ళు ఏం చేయాలి? తీసుకెళ్ళి ఎవడు కాడు ఒళ్ళుంచి ఏం చేయాలా? పని చేస్తేనేగా బొవ్వొచ్చేది. చాలామంది సోమరోళ్ళలాగా ఉంటారు, పనికి వెళ్ళరు. ఎక్కడికెళ్ళరు? గట్టిగా మాట్లాడండమ్మా. పనికి వెళ్ళరు. పనికి వెళ్ళకుండా ఇంటికాడే కూర్చొని కునీపిరిదలాగా ఉంటుంది. వాళ్ళ ఆయన పనికి వెళ్తాడు, ఈమెమో టీవీ దగ్గర సీరియల్ చూస్తా, మంచం మీద పడుకుంటా ఏం చెప్పుద్దండి, మా ఇంటికాడ నాకు ఏం పని చేయించలేదు, నేనేం చేయనని చెప్పుద్ది ఈ పిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటానంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే ఆ కుటుంబం పైకి వస్తుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, వారి ఇరుకులో నుంచి విశాలతలోకి రావాలని కోరుకున్నారు. 2, దైవజనుడు మాతో రావాలని కోరుకున్నారు. 3వది, కష్టపడి వారు ఏం చేసుకున్నారు? కట్టెలు నరికి పని చేసుకున్నారు. 4వది, అసాధ్యమైన వారి పనిని దేవుడు సాధ్యం చేశాడు. ఎవరు ఉండడం ద్వారా? దైవజనుడు వారితో ఉండడం ద్వారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీకు ఒక మంచి సేవకుడిని ఇచ్చాడు, నీకు ఒక మంచి సేవకురాల్ని ఇచ్చారు, నీకు ఒక మంచి దైవజనుని కుటుంబాన్ని, వారి కుమారుణ్ణి, వారి కోడల్ని, వారి బిడ్డలను దేవునికి అప్పచెప్పాడు. ఈ తోట వారి పాలెములో ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు ఒక మంచి సంఘములకు నిన్ను తీసుకొచ్చాడు. అయితే నీ పనులన్నీ సఫలం కావాలంటే ప్రతి ప్రయత్నంలో ఎవరు ఉండాలని కోరుకోవాలి? ఆయన ఉండాలని కోరుకో.
అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి.